మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, సీపోర్ట్లు, ఫిషింగ్ హార్బర్ల ప్రైవేటీకరణ మంత్రం ఇప్పుడు హిస్టారికల్ ఫోర్ట్స్ మీద కూడా పడ్డారు చంద్రబాబు. వారసత్వ సంపదను ప్రైవేట్ పరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం పావులు కదుపుతోంది. P4 కింద వారసత్వ స్మారక చిహ్నాలను ప్రైవేట్ పరం చేస్తున్నారు చంద్రబాబు. CSR మాటున ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతోంది ప్రభుత్వం. బౌద్ధ రామాలు, గండికోట, లేపాక్షి, కొండపల్లి, చంద్రగిరి ఖిల్లా వంటివి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. మాన్యుమెంట్స్లో వాణిజ్య కార్యకలాపాలను అనుమతిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంతో వారసత్వ కేంద్రాల భవిష్యత్ క్వశ్చన్ మార్క్ అవుతోందంటున్నారు చరిత్రకారులు. కనీసం మంచినీళ్లు, చెత్త కుండీలు, మరుగుదొడ్లు, లైటింగ్, పార్కింగ్ సదుపాయాలు కల్పించలేరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర రెడ్డి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి, ప్రైవేటీకరణకు కాదేది అనర్హమైనట్టుగా సాగుతోంది కూటమి సర్కార్ లీలలు. ప్రస్తుతం హెరిటేజ్ బిల్డింగ్స్ని, ఇది వారసత్వ సంపదని కూడా ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయా? ఏం జరుగుతుంది? అప్డేట్ చెప్పండి. హరి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ప్రైవేటు మంత్రాన్ని అయితే చదువుతున్నాడు చంద్రబాబు నాయుడు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన స్థలాలు దగ్గర నుంచి మొదలుకొని అన్నింటిని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నాడు. చూసాం మనం, గత ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీ 17 మెడికల్ కాలేజీలు కూడా PPP మోడ్లో ఇస్తామంటూ ప్రకటించారు. తర్వాత పోర్ట్లు ఇచ్చారు. తర్వాత రహదారులు కూడా అన్ని డెవలప్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తామంటూ చెప్పారు. అయితే ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు చారిత్రక వారసత్వం కలిగిన వాటి మీద కూడా తమ కన్ను పడింది. ఆ చారిత్రక కట్టడాలు, వేల ఏళ్ల నాటి చారిత్రక కట్టడాలన్నింటినీ కూడా ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకి ఇస్తూ నిన్న ఒక జీవో తీసుకొచ్చారు. అడాప్ట్ మాన్యుమెంట్ పాలసీ అనుకుంటూ ఒకటి తీసుకొచ్చారు. దీనిలో దాదాపు గండికోట దగ్గర నుంచి మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రదేశాలు, ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రాలన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కోసం ఈ పాలసీ తీసుకొచ్చారు. CSR ఫండ్స్ ఏదైతే కార్పొరేట్ కంపెనీలు ఉంటాయో అవి ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ని కొంత ఖర్చు పెడతా ఉంటాయి. ఆ CSR ఫండ్స్ ఏవైతే ఈ మాన్యుమెంట్స్కి ఇస్తారో ఆ మాన్యుమెంట్స్ని వాళ్ళకి 5 ఏళ్ల పాటు లీజుకి ఇస్తాము. దాంట్లో తాగునీరు కానీ లేకపోతే మరుగుదొడ్లు కానీ ఇతర సౌకర్యాలను కూడా వాళ్ళు కల్పిస్తారంటూ చేతులెత్తేసే ప్రయత్నాలకు వచ్చింది. ఒకవేళ కార్పొరేట్లకు ఇస్తే గనక చారిత్రక కట్టడాల ఔన్నత్యం పూర్తిగా కోల్పోతుంది, వాళ్ళు పూర్తిగా బిజినెస్ మోడ్లోకి మారిపోద్దంటూ కూడా చరిత్రకారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాన్ని కాపాడుకోవాలి, ఎందుకంటే పురావస్తు శాఖ ఇప్పటికే వాటిని కాపాడుతుంది, అనేక పరిశోధనలు చేస్తుంది, మరింత సమాచారాన్ని సేకరిస్తుంది, ప్రజలకు అందిస్తుంది. అటువంటి చారిత్రక కట్టడాల్ని, ఒక పర్యాటక కేంద్రాలుగా ఉన్న కట్టడాల్ని ఈరోజు మళ్ళీ ప్రైవేట్కి ఇవ్వడం, దానికి P4 పేరుతోటి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ఇవ్వడాన్ని ఆ చరిత్రకారులు వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి కాదు, అన్ని రంగాల్ని కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తుంది. దాదాపు ఈ కార్పొరేట్లకు పన్ను ఎగవేతలు కానీ ఇతర సౌకర్యాలు కల్పించడంలో భాగంగానే ఇది చేస్తుందంటూ కూడా చరిత్రకారులు ఆరోపిస్తున్నారు. మరొక పక్క ఒకవేళ కార్పొరేట్ కంపెనీలకు గనక దీని నిర్వహణ బాధ్యతనిస్తే గనక ఏదైతే చరిత్ర ఉందో అవన్నీ కూడా పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ ఉన్న ఏవైతే ఔన్నత్యం ఉందో అదంతా కూడా కోల్పోయే పరిస్థితి. ఒక వ్యాపార సముదాయాలుగా మారిపోతాయి, ఒక బిజినెస్ మోడల్లోకి అవి మారిపోతాయి. కానీ వారసత్వ సంపద మాత్రం రాష్ట్ర ప్రజలకు అందే అవకాశం లేదంటూ కూడా చరిత్రకారులు చెప్తున్నారు. ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందని చెప్పాలి. హరి, రైట్ సురేంద్ర.